నమస్తే ఫ్రెండ్స్. నందమూరి బాలకృష్ణ వారసుడు రాబోతున్నాడు. 2 తెలుగు రాష్ట్రాల్లో నందమూరి బాలకృష్ణకున్న ఫ్యాన్ బేస్ కానీ, మాస్ ఫ్యాన్ బేస్ కానీ, క్రేజ్ కానీ చెప్పక్కర్లేదు. మాస్లో బాలకృష్ణకు తిరుగులేని మాస్ ఫ్యాన్ బేస్ ఉంది. ఇలాంటి భయంకరమైన మాస్ ఫ్యాన్ బేస్ ఉన్న నందమూరి బాలకృష్ణకు వారసుడు రావాలని అభిమానులు ఎప్పటి నుంచో కోరుకుంటున్నారు. గత 2014 లెజెండ్ మూవీ అప్పటి నుంచి ఇదిగో బాలయ్య వారసుడు రాబోతున్నాడు, నెక్స్ట్ ఇయర్ కన్ఫామ్, ఇదిగో డైరెక్టర్ ఫిక్స్ అయిండు, 100% మోక్షు ఎంట్రీ ఉండబోతుంది అన్నట్టు అభిమానులు ఎప్పటికప్పుడు ప్రతి సంవత్సరం ఇలాంటి చర్చ జరుపుకుంటూనే ఉన్నారు. కానీ లేటెస్ట్గా మోక్ష ఎగ్జిన లుక్ చూసిన తర్వాత ఇదే సంవత్సరం దసరా పండుగకు 100% ముహూర్తం ఖరారైనట్టు తెలుస్తుంది. అప్పటి వరకు ఎన్నికలు కూడా కంప్లీట్ అయిపోతాయి. మాస్ స్టోరీతో బాలకృష్ణ మాస్ ఫ్యాన్ బేస్ క్యారీ చేసే విధంగా బాలకృష్ణను మాస్లో ఎలాగైతే అభిమానిస్తారో అలాంటి కంటెంట్తోనే 100% రావాలన్నట్టు తెలుస్తుంది. ఈ లుక్ చూసిన తర్వాత మాస్లో మాత్రం బాలకృష్ణను మించే రేంజ్లో అన్నట్టు లుక్, ఆ విధంగా గడ్డము, ఆ స్లిమ్ అయిన విధానం, ఆ ట్రాన్స్పరెన్స్ కానీ అన్నీ సూపర్గా డిజైన్ అయింది. ఇది సినిమా కోసమే 100% ఈ సంవత్సరము ఉండబోతుందని గతంలో బాలకృష్ణ కూడా చెప్పాడు. ఇంకా మోక్షు ఎంట్రీ తర్వాత అభిమానుల ఆనందాలకు ఇంకా అవధులే ఉండవు. ఎప్పటి నుంచో బాలయ్య వారసుడు రావాలి అని ఒక సినిమా స్టార్ట్ అయితే ఆ సెలబ్రేషన్స్ కానీ మామూలుగా ఉండదు. బాలకృష్ణను అభిమానించే ఫ్యాన్స్ ఎంత భయంకరంగా ఉంటారంటే చెప్పక్కలేదు. ఎన్నోసార్లు చూసాము రోడ్ల మీద స్కూల్ పిల్లలు కానీ, బస్సులు ఎక్కడ యాత్రలకు వెళ్ళినా కానీ జై బాలయ్య. ఇక నికార్స్ అయిన ఫ్యాన్ బేస్ మాత్రం గత 40 సంవత్సరాల నుంచి బాలయ్య సినిమా వచ్చిందంటే ఇట్టు ఫ్లాపు అనే సంబంధం లేకుండా విపరీతంగా అభిమానించే కొన్ని లక్షల మంది అభిమానులు ఉన్నారు. ఇంకా 2 తెలుగు రాష్ట్రాలు అయితే, మరీ ముఖ్యంగా సీడెడ్లో అయితే ఫ్యాన్ బేస్ మాత్రం అంత భయంకరంగా ఉంటుంది. భయంకరమైన మాస్ హీరో వారసుడు వస్తుందంటే ఇంకా రచ్చ ఏ రేంజ్లో ఉంటుందో కన్ఫర్మ్ అయితే మాత్రం ఇంకా అభిమానులకు పండుగే పండుగ. దసరా ముందే స్టార్ట్ అయినట్టు. ఇంకా ఎన్బీకే 109 రిలీజ్ డేట్ ఎప్పుడు. బాబీ కోహ్లీ మాత్రం బాలకృష్ణ కెరీర్లోనే కాదు తన కెరీర్లో కూడా ఒక హై టెక్నికల్తో తీస్తున్నాడంట. మనకు అర్థమైంది. మాఫియా డాన్ క్యారెక్టర్ అనేది డిఫరెంట్గా ఉండబోతుందంట. ఇది బాలకృష్ణ బర్త్డే రోజు జూన్ 10న రిలీజ్ చేద్దామని గతంలో అనుకున్నారు. కానీ పొలిటికల్గా బాలకృష్ణ బిజీ అవ్వడం వల్ల ఈ సినిమా డిలే అయ్యే అవకాశం ఉంది 100%. ఇంకా ఆగస్టు లోపే రిలీజ్కి మాత్రం ప్లాన్ చేశారు. ఆగస్టు లోపే బాలకృష్ణ సినిమా రిలీజ్. దసరా నాటికి జూనియర్ లయన్ సినిమా ప్రారంభమైతే అభిమానులకి ఇంకా పండుగ వేరే కిక్ ఉంటుంది. ఉగాదికి ఎన్బీకే 109 నుంచి ఒక లుక్ మాత్రం బయటికి రాబోతుందంట. వెయిటింగ్. వారసుడు వస్తున్నాడు కన్ఫర్మ్. ఆ మాస్ గడ్డం లుక్ చూస్తేనే నందమూరి బాలకృష్ణ ఫ్యాన్ బేస్ క్యారీ చేసే విధంగా అంత స్టైలిష్గా, అంత సూపర్గా ఉంది. మోక్ష లుక్ చాలా రోజుల తర్వాత ఇంత స్టైలిష్ స్లిమ్గా ఎప్పుడు చూడలే. ఇది సినిమా స్టార్ట్ అయితే మాత్రం ఇంకా రేంజ్ ఏ రేంజ్లో ఉంటుందో వెయిటింగ్.